వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కారంచేడి విలేజ్ కుకింగ్. ఈరోజు వంట అయితే చేస్తున్నానండి, తామర గింజల పాయసం. అదేనండి, తామర గింజలతో తీస్తారు కదా ఫుల్ మక్కన, వాటితో పాయసం అయితే చేస్తున్నానండి. పాప్కార్న్ లాగా బాగుంటాయి. ఆ పాయసం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, వెరైటీగా ఉంటుంది. నా స్టైల్లో నేను చేస్తాను, మీరు ఫాలో అవ్వండి. స్టవ్ ముట్టించుకొని బాండి అయితే పెట్టానండి. ఒక 2 స్పూన్లకి నెయ్యి వేస్తున్నానండి. నా గొంతేం కొద్ది బాగాలేదు, ఏమనుకోబాకండి, జలుబు చేసి బొంగురు పోయింది. ఇదిగోనండి, తామర గింజలతో తీస్తారండి ఇవి అయితే ఒక కప్పుకి తీసుకున్నాను. ఒక 100 గ్రాముల దాకా ఉంటాయి. అవి వేస్తున్నాను. నెయ్యిలో తక్కువ మంట మీద దోరగా ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. సరిపడండి. ఇది ఎమ్మటే వాటర్లో వేసుకోవాలి. దీని మీద వేరే గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ పాలు అయితే పోస్తున్నానండి. అర లీటర్ పాలు బాగా మరగాలి. వాటర్లో నుంచి తీసేసుకుందాం. ఒక కప్పు పంచదార కూడా వేస్తున్నానండి. పాలన్నీ బాగా మరగాలి. చక్కెర కూడా బాగా కరిగిపోయింది. పాలైతే పొంగు వచ్చిందండి. ఇంకా బాగా తెరలాలి. పాలన్నీ ఇంకా చిక్కగా తెరలాలండి బాగా. పాలైతే బాగా కాగినాయండి. ఇప్పుడు ఈ పూల మక్కన ఇందులో వేస్తున్నాను. జీడిపప్పు అండి, పచ్చి వేస్తున్నాను ఇందులో ఒక చిన్న కప్పుకి. యాలకుల పొడి కూడా వేస్తున్నాను.
ఈ పాయసం కమ్మగా టేస్ట్గా బాగుంటుందండి. ఎంతో ఆరోగ్యం. ఇవి పుట్టిగా మిక్చర్లాగా చేసుకోవచ్చు, ఉల్లిపాయలు నిమ్మకాయలు పిండుకొని తినవచ్చు, పాయసం చేసుకోవచ్చు. చిన్నపిల్లలు తింటే ఇంకా మంచిది, బలం వాళ్ళకి. బాగా జలుబు చేసిందండి, అసలు బాగలేదు. అందుకని కాస్త వంట వీడియోలు లేట్ అయినాయి. ఇలాగే ఇప్పుడు ఎలాగలా ట్రై చేద్దామని, గొంతు బాగా లేకపోయినా మీరు మళ్ళీ లేట్ అయిపోయింది అంటారని చెప్పేసి ఏదో చేస్తున్నాను. గొంతు అయితే క్లియర్గా రాలేదు, ఏమనుకోబాకండి. అర్థం అవ్వకపోయినా అర్థం చేసుకోండి. ఇంకా రేపటి నుంచి అయితే వీడియోలు అయితే వరుసగా వదులుతాము, వంట వీడియోలు. పాయసం అయితే రెడీ అయిపోయిందండి. స్టవ్ అయితే కట్టేస్తున్నాను. వేడిగా ఈ పాయసం ఈజీగా చేసుకోవచ్చండి, పెద్ద పని ఏం కాదు. టేస్ట్ అయితే చూస్తానండి ఎలా ఉంది అనేది. బా చాలా బాగుందండి. సేమియా పాయసం, సబ్బియ్యం పాయసం కూడా దీని ముందు దిగదుడిపోయినండి, అంత టేస్టీగా ఉంది. ఈ పూల్ మఖనాగా మీకు అందుబాటులో ఉంటే ఈ విధంగా పాయసం చేసి మీ వారికి మీ పిల్లలకి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. మాటల్లోనే మా వారు కూడా వచ్చేసారు, ఆయన తింటారు, టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. బా చాలా టేస్ట్గా ఉందండి, సూపర్, అమృతం తాగినట్టుగా ఉంది. భలే ఉందండి, మీరు ట్రై చేయండి, చాలా బాగుంది. చూశారు కదండి, పూల్ మఖనాతో ఎంత ఈజీగా పాయసం చేసుకోవచ్చో. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి, మీ వారికి మీ పిల్లలకి పెట్టండి. మీకు కన్నా మా వంటలు మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.